ఒక చిన్న పల్లెటూరులో ఒక పేద కుటుంబం జీవించేది. చిన్న మట్టిగది, నిండిన సమస్యలు, కాని ప్రేమతో నిండిన కుటుంబం. అందులో ముఖ్యంగా ఒక బాలుడు, పేరు రాము. ఒకరోజు వారి జీవితం తలకిందులైంది. రాము తండ్రి అనుకోకుండా మరణించారు. తినడానికి తిండి లేక, తల్లి కన్నీళ్లతో కష్టపడుతూ ఉండేది. చిన్న వయసులోనే రాము పెద్ద బాధ్యత తీసుకున్నారు. నన్ను నమ్మండి అన్నాడు అమ్మమ్మ తల్లి ముందు. ప్రతి రోజూ రైల్వే స్టేషన్కి వెళ్లి బెలూన్లు అమ్మడం మొదలుపెట్టారు. వచ్చిన డబ్బుతో తిండి తెచ్చేవారు. రోజంతా పనిచేసినా రాత్రిళ్లు వీధిదీపం కింద కూర్చుని చదువుకోవడం మానలేదు. ఆయన లక్ష్యం యూపీఎస్సీ పాస్ అవ్వాలి. మొదటి ప్రయత్నం ఫెయిల్ అయ్యారు. రెండోసారి ఫెయిల్ అయ్యారు. మూడోసారి కూడా నిరాశే. కానీ ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గలేదు. చివరికి నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ సెలెక్ట్ అయ్యారు. తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఈసారి ఆనందం వల్ల రాము ఇప్పుడు ఓ గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగి. తర్వాత అదే స్టేషన్కు తిరిగి వచ్చారు. ఒక చిన్నపిల్లాడు బొమ్మలు అమ్ముతున్నారు. రాము నిన్నటి తానే గుర్తు పెట్టుకున్నారు. ఆ చిన్నోడిని చూసి చిరునవ్వుతో తలపై ముద్దుగా చేయి వేశాడు. కలలు చూడడానికి డబ్బు అవసరం లేదు. ధైర్యం, పట్టుదల అవసరం. ప్లీజ్